నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా బీసీల 42% రిజర్వేషన్ అమలుకు సంబంధించి గత కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతున్నది. సో, అనుకోకుండానే అనూహ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి. ఇక మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీసీ ఎన్నికలు కూడా తెర మీదకి వస్తున్నాయి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. సో, ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం ఉద్దేశం కూడా అదే ఉన్నట్టున్నది. సో, ఎట్లుండబోతున్నది భవిష్యత్ ఆచరణ? ఇప్పుడు మేము మొదటి నుంచి చెప్పినట్టు ఏ ఎన్నికలైనా 42% మీరు ఇచ్చినటువంటి మాట 42% రిజర్వేషన్లు ఏమున్నాయో అది అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలని మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేక పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముఖ్యమంత్రి గారు ప్రజలకు బీసీ సమాజానికి ఒక అప్పీల్ చేసి ఇలా గ్రామాలన్నీ అస్తవ్యస్తం అయిపోతున్నాయి కాబట్టి కేంద్ర నిధులు ఆగిపోతున్నాయి, ఇంకోవైపు కోర్టు తీర్పులు ఉన్నాయి కాబట్టి ఓన్లీ గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రమే మేము నిర్వహిస్తాం, మిగతాయి మాత్రం ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు సాధించిన తర్వాతనే ఎన్నికలు పెడతామని వారే చెప్పారు. వారు చెప్పి ఇలా మాట మార్చి గ్రామ పంచాయతీ ఎన్నికలు గెలవగానే హైదరాబాద్లో వారి ఇంట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇలా మేము ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అసెంబ్లీ వేదికగా మేము ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. అంటే ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడిన సందర్భం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇంకొక వైపు రాజకీయ పార్టీలు కూడా బీసీ రిజర్వేషన్ల మీద రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నాయి. ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోగానే బీజేపీ ఎల్పీ నాయకుడైనటువంటి మహేశ్వర్ రెడ్డి గారు వారు ఒక మీడియా సమావేశం పెట్టి రేవంత్ రెడ్డి దమ్ముంటే మీకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించండి ఆయన సవాలు ఇస్తారు. ఇంకొక వైపు బీఆర్ఎస్ శాసనసభ ఉపపక్ష నాయకుడు హరీష్ రావు గారు పార్టీ గుర్తు లేకుండానే మేము సర్పంచ్లు 40% గెలవగలిగినాం, మీకు పార్టీ గుర్తులతోటైతే మేము ఇంకా ఎక్కువ సీట్లు గెలవగలుగుతాం, కాబట్టి మీకు దమ్ముంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. అంటే మీరు మీ నోరా తాటిమట్టలా అని నేను అడుగుతున్నా. అంటే మీ మాటకు విలువలేదా? రాజకీయ పార్టీలా, మీ పార్టీలా, పాండబ్బలా? ఈరోజు మీరు 42% రిజర్వేషన్లకు అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భం లోపల, బిల్లు పెట్టిన లోపల సందర్భంలో, చట్టం చేసే సందర్భంలో బీసీ రిజర్వేషన్లకు బేషరతుగా మద్దతు ఇచ్చారు. మళ్ళీ 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలకు వెళ్ళొద్దని ఎందుకు మీరు రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తలేరు? రేవంత్ రెడ్డి గారు కూడా మేము 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే గ్రామ పంచాయతీ ప్రత్యేకంగా ఉన్నాయి కాబట్టి మేము అమలు చేసినాకనే మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి వారెందుకు అంటలేరు? అది అనకుండా పూటకో పాటే మాట్లాడితే బీసీలను మోసం చేయడానికా, బీసీలను దగా చేయడానికా? ఖబర్దార్, మేము ఈ సమావేశం ద్వారా హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క అఖిలపక్ష పార్టీలు బీసీ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ఉద్దేశం, మీరు ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో 42% రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే ఇవాళ మేము స్థానిక ఎన్నికలు వెళ్తామని చెప్పి ప్రకటించాలి. లేదు అంటే మాత్రం కాంగ్రెస్ పార్టీని జీవితంలో కూడా ఎవడు బీసీ సమాజం నమ్మదు. మీరు చేసేటువంటి పచ్చి మోసాన్ని బీసీ సమాజం గమనిస్తుంది. మీరు అనుకుంటున్నారు బీసీ సమాజం గమనిస్తలేదేమో. ఇలా పిల్లి అనుకుంటుంది పాలు తాగేటప్పుడు ఎవరు చూస్తలేరని. ప్రతిదీ బీసీ సమాజం గమనిస్తుంది. మీరు బీసీలకు మిత్రులుగా మిలుస్తారా, బీసీలకు ద్రోహులుగా మిలుస్తారా, మీరు తేల్చుకోవాలి. తేల్చుకునే సమయం ఆసన్నమైంది. అందుకని మేము బీసీ జేఏసీ ఉద్యమాన్ని మేము ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు ఉద్యమాన్ని నడిపిస్తూనే ఉన్నాం. ఇలా పల్లెలో ఉన్నటువంటి బీసీ వాదం, పట్టణంలో ఉన్నటువంటి బీసీ వాదం పల్లెకి చేరింది. మీరు కాదు కూడదు అని చెప్పి మీరు మొండిగా రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళ్తే మాత్రం బీసీ సమాజం మిమ్మల్ని కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉంటుంది. సీరియస్గా అసెంబ్లీ 2వ తారీఖు నుంచి కూడా స్టార్ట్ కాబోతా ఉంది కాబట్టి ఏమన్నా ముఖ్యమంత్రినో మంత్రుల్లో కలుస్తారా? మళ్ళోసారి ప్రతిపాదన వాళ్ళ ముంగల పెడతారా? 2వ తారీఖు నాడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని కలవాలని ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా అన్ని పార్టీల శాసనసభ పక్ష నేతలను కూడా కలుస్తాం. వాళ్ళు ఇచ్చినటువంటి మాటను గుర్తు చేస్తాం. అసెంబ్లీలో జరిగినటువంటి బిల్లును, చట్టాన్ని వాళ్ళ గుర్తు చేస్తాం. మీకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడం మూలంగా ఏం ప్రయోజనం ఉంది? నిర్వహించకపోవడం మూలంగా మీ కొంపెలు ఏమైనా కొల్లేరు అవుతాయా? మీకేమైనా పడిపోయేది ఉందా? రాజకీయ పార్టీలు ఇలా దాని మీద ఎందుకు మీ అసెంబ్లీలో ఇప్పుడున్న అసెంబ్లీలో చర్చించాల్సిన అంశం ఏంది? బీఏసీ సమావేశంలో బీసీ ఎజెండా ఎందుకు ఉండదు? బీఏసీ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల మీద మీరు చేసినటువంటి బిల్లు, చట్టం మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఒక రాజకీయ పోరాట కార్యాచరణను అసెంబ్లీ వేదికగా మీరు ప్రకటించాలి, రూపొందించాలి, ఢిల్లీ మీద కొట్లాడాలి. కాబట్టి ఆ వేదిక ఆ కార్యాచరణను ప్రకటించండి. ఆ కార్యాచరణ ప్రకటించడానికి రేపు అన్ని పార్టీలను కలుస్తాం, బరాబర్ అందరినీ కలిసి ఇలా ఒకసారి చెప్తాం. వినకపోతే మాత్రం
ఒకవేళ కాదు కూడదు మేము ఎంపీడీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడతామని అసెంబ్లీలో ప్రకటిస్తే తెల్లారే అసెంబ్లీ సమావేశాలను ముట్టడిస్తాం. అసెంబ్లీ సమావేశాలు జరగనివ్వం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఏమైనా కామెంట్ చేస్తారా? ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 10 ఏళ్ళు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసాడు. మీ బీసీ అంశం మీద ఏమైనా ఆయన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం, ఆయన కలిసే ప్రయత్నం, ఆయన సభలో ప్రస్తావించే విధంగా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఇప్పుడు శాసనసభ పక్ష నేతలను అందరినీ కలుస్తాం. ఒకవేళ కేసీఆర్ గారు సమయం ఇస్తే కేసీఆర్ గారిని కూడా కలుస్తాం. కలిసి బీసీ రిజర్వేషన్ల మీద ఒక ప్రధాన ప్రతిపక్షంగా సపోర్ట్ కావాలని అడుగుతాం. ఒకవేళ కలవలేదనుకో ఖచ్చితంగా ఆ పార్టీ ఉప లీడర్ ఎవరు ఉండరో వాళ్ళని కలుస్తాం. ఇవాళ వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇవాళ మేము ఏమడుగుతున్నామంటే బీసీ రిజర్వేషన్లను డైవర్ట్ చేసేసి డైవర్ట్స్ పాలసీస్లో భాగంగా ఇలా ప్రాజెక్టుల విషయం తెర మీద తీసుకొస్తాం. ఇవాళ చర్చించాల్సింది ఏంది? బీసీ రిజర్వేషన్ల విషయం చర్చించాలి. కానీ ఇవాళ మీరు ప్రాజెక్టులు దాని మీద ప్రత్యేకంగా చర్చ పెట్టాలి, లేకపోతే ఒకరు పీపీటీ పెట్టాలి, ఎవరు ఇంకొకరు పెట్టాలంటున్నారు. పీపీటీ పెట్టాల్సింది బీసీ రిజర్వేషన్ల మీద పెట్టాలి. మీరు డైవర్ట్స్ పాలిటిక్స్ చేస్తే బీసీ సమాజం అంతా గమనిస్తుంది. పాలనలో ప్రాతినిధ్యం లేనటువంటి మాకు ఇవాళ మేము ఒప్పుకుంటామా? పాలనలో ప్రాతినిధ్యం ఉండాలి కదా బీసీ సమాజానికి. కాబట్టి ఖచ్చితంగా మేము అందరిని కలుస్తాం. బీసీ ఎజెండాగా అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తాం. సో మచ్. ఇది నీటి వాటాల మీద కాదు, బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ మీద మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని మీద డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైతే కేసీఆర్ను కూడా కలుస్తాం. సమయం ఇస్తే ఖచ్చితంగా ఈసారి మాత్రం డిస్కషన్ జరగాల్సిందే. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో 42% అమలు కావాల్సిందే అంటూ మరి జాజ్ల శ్రీనివాస్ గౌడ్ కుండ బదులుకుంటే చెప్తారు. చూద్దాం ఏం జరుగుతుంది. అసెంబ్లీలో డిస్కషన్ వస్తుందా రాదా? 42% రిజర్వేషన్ భవిష్యత్తులో అమలు అవుతుందా లేదని. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.